హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అంటే ఏం లేదు, నాకు ఆ ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఒక వీడియో మాత్రం లైక్ చేస్తే మీకు చాలా మందికి అయితే ఈ వీడియో సజెషన్ చేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే ఫ్రెండ్స్ కొత్త యూజర్స్కి అయితే నా నోటిఫికేషన్ వెళ్ళదు కాబట్టి చాలా మందికి అయితే వీడియోస్ షేర్ కావాలి కాబట్టి మీరు నచ్చితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోయినా కూడా కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు 100% నేను రిప్లై ఇస్తాను. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా షేర్ చేయండి. అలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని దాన్ని క్లిక్ చేసుకొని మీ డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఉంటాయి. సింపుల్గా వాటిని మీకు ఏ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకోనికి అవైలబుల్ ఉంటుందో ఫ్రెండ్స్ ఆ లింక్ ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్గా అయితే ఇప్పుడు మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్రిక్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ ట్రెండింగ్ బీట్ మార్క్ శాండీ ఎడిట్స్ అనేది ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే మనకి ఫస్ట్లో ఆల్రెడీ నేను బీట్స్ క్రియేట్ చేసి పెట్టాను చేసి మనకి బీట్ మార్క్లో ఇక్కడ ఆల్రెడీ మనకి స్ట్రిప్స్ ఎఫెక్ట్స్తో కూడా నేను ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను. ఇక్కడ మనకు ఒక ఫోటో పెట్టి ఫస్ట్లో మాత్రం ఓకే జస్ట్ ఏం లేదు, ఈ ఒక్క ఫోటో మాత్రం మనం రీప్లేస్ పెట్టుకోవాలి. మిగతా అన్ని ఫోటోస్ని ఫిజికల్గా యాడ్ చేసుకుని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్, కొంచెం స్కిప్ చేయకండి, మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఫర్ మీరు ఏం చేశారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ కలర్ ఫిల్ ఎక్కడంటే స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఈ ఫోటో దాంట్లో ఫిల్ అయిపోయింది. ఓకేనా ఆటోమేటిక్గా జస్ట్ ఏం మీద రీప్లేస్ పెట్టడమే. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్, ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా మీ ఫోటోస్ యాడ్ చేసుకొని మీ ఫోటో యాడ్ చేసుకొని మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా మీ సైజ్కి ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ని కట్ చేసుకోండి. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మనం ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయో అన్ని ఫోటోస్ని సింపుల్గా మనకి బీట్ మార్క్ మధ్యలో యాడ్ చేసుకోవాలి మన ఫోటోస్ మొత్తాన్ని. ఓకేనా జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా సైడ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా ఈ ఫోటో అనేది మనం తీసుకున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు ఇలా అయితే మీరు ప్రతి బీట్ మార్క్లో సింపుల్గా ఫోటోస్ మొత్తం ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నింటినీ ఫిల్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. ఓకేనా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనకు కొంచెమే ఉంటుంది వీడియో వచ్చేసి కూడా సింపుల్గా ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకొని వీటికి మనం ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేద్దాము. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా మీరైతే 1 మినిట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. నా చేయడానికి కొంచెం టైం పట్టింది కానీ మీరు సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఇలా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మాత్రం జస్ట్ ఏం లేదు, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీకు ఆల్రెడీ ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా మన కొత్త వచ్చిన వాళ్ళకైతే మళ్ళీ క్లియర్ చెప్తున్నాను. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరైతే సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ పెట్టుకోవడం ఫస్ట్ ఫోటో. సెకండ్ ఫోటోస్ మొత్తం సింపుల్, ఏం లేదు, వీటిలో ఫోటోస్ యాడ్ చేసుకుని వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు మొత్తం ఫోటోస్ మొత్తం అన్ని మన బీట్ మార్క్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను కాబట్టి మీరు ఆ ప్రీసెట్ని కూడా ఎలక్ట్రిక్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ చేసుకున్నారు కాబట్టి జస్ట్ ఏం లేదు, ఒక 1 సెకండ్ బయటకు వచ్చేసి మాత్రం ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. మనం ఒకే ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్ని మనం ప్రతి ఫోటోకి యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నా వీడియోస్ మొత్తానికి చాలా వరకు అట్లనే ఉంటుంది, ఎందుకంటే మీకు ఇబ్బంది అవ్వకుండా ఫ్రెండ్స్ నేను ఆ బీట్స్కి తగ్గట్టు నేను క్రియేట్ చేసి మీకు ఇస్తాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా మనకి దీనికి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనకి కాపీ అయిపోతాయి. 1 సెకండ్ బయటికి రండి, మళ్ళీ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం చేశారంటే చాలా సింపుల్. ఓకేనా ఇక్కడ ఏం లేదు, మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, మళ్ళీ చూపిస్తాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి రండి, ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మనం ఇంతకుముందు అక్కడ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా చాలా సింపుల్ ఫ్రెండ్స్. అలానే మనం సెకండ్ ఫోటోకి అలానే మనం ప్రతి ఫోటోకి ఓకే మనకి బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ మాత్రం మనకు పెట్టాయో ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీకైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు లాస్ట్ 11.03 మిల్లీ సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఒక్క షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. నేను మధ్యలో కొన్ని ఫోటోస్ని యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, వాటికి కూడా యాడ్ చేసుకొని వాటికి కూడా షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని మీరు మొత్తం షేక్ ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకొని మనం ప్రాపర్గా వస్తుందా రావట్లేదా మొత్తం ప్రివ్యూ చేసుకున్న తర్వాత జస్ట్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో కూడా ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్.